సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం 95 న్యూస్ వరకు ఈ అమ్మాయి గురించి చెప్పాలి. సినిమా చూసానండి, చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇంద్రగంటి గారు అంటే ఆయన మనసుల్ని దోచుకునే ఒక మంచి డైరెక్టర్. సో ఆయనకి సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు. ఆయన మార్క్ సినిమాలో చాలా బ్రహ్మాండంగా ఉందండి. అలాగే సుధీర్ బాబు గారు యాక్టింగ్ వాజ్ రియల్లీ నైస్. అంటే ఇప్పటి వరకు ఆయన చేసింది వేరు, ఈ క్యారెక్టర్ వేరండి. ఒక కమర్షియల్ డైరెక్టర్గా ఆయన పడే కొన్ని చోట్ల పడే తపన, ఎస్పెషల్లీ ఒక డైలాగ్ ఉంటుంది, అంటే ఏదో చేద్దాం అనుకుని ఏదో తీసి ఒక చెత్తలోంచి కూడా ఆడియన్ ఇంత మంచి మాటని ఇచ్చేసుకుని దానికి కూడా కనెక్ట్ అయిపోతారా పీపుల్ అని చాలా ఎమోషన్ అవుతాడు ఒక డైలాగ్. దట్ వాజ్ రియల్లీ నైస్. వెన్నెల కిషోర్ గారు కామెడీ చాలా బ్రహ్మాండంగా ఉందండి. దెన్ హీరోయిన్ కృతి శెట్టి వాజ్ అల్టిమేట్ అండి. డిఓపి గారు పిక్చరైజేషన్ చాలా బ్రహ్మాండంగా ఉందండి. మ్యూజిక్ వాజ్ హార్ట్. కొన్ని సిచ్యువేషన్స్లో అయితే కళ్ళంట నీళ్ళు వస్తాయి, అంత ఎమోషనల్గా తీసుకెళ్లారు. ఆ అమ్మాయి గురించి చెప్పాలి, వాజ్ రియల్లీ సూపర్ హిట్. ఇంతకాలం వెయిట్ చేసి, ఎందుకంటే ఓటీటీలో రిలీజ్ అయింది, ఆ తర్వాత చాలా గ్యాప్ తర్వాత మనకు వచ్చిన సినిమా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఇంద్రగంటి గారు ఫర్ సచ్ ఎ లవ్లీ మూవీ అండి. ఆ అమ్మాయి గురించి చెప్పాలి. ఇందులో నేను కూడా చిన్న పార్ట్ అయినందుకు ఐ ఫీల్ వెరీ హ్యాపీ. నా క్యారెక్టర్ పేరు ముత్యం అండి, ఒక సినీ జర్నలిస్ట్ అనమాట. అంటే ఈ ఫేక్ రూమర్స్ అవి ఇవి ఏదో రాసి హీరోయిన్ ఇబ్బంది పెట్టే ఒక క్యారెక్టరు. దట్స్ ఆల్ అండి. అయ్యో, సుధీర్ బాబు గారు వాజ్ ఎ వెరీ నైస్ పర్సన్ అండి. అండ్ కృతి శెట్టి కూడా, అమ్మాయి నన్ను కొట్టే సీన్లో అయితే అంకుల్ సారీ, కొట్టక ముందే సారీ చెప్పేది అమ్మాయి. దట్ వాజ్ ద థింగ్. ఇంద్రగంటి గారు వాజ్ అంటే చిన్నపిల్లలకి వచ్చి చెప్పినట్టుగా, సతీష్ గారు మనం ఇలా చేద్దాం, నాకు ఎక్స్ప్రెషన్ ఇలా కావాలి, ఇక్కడ ఇలా చేయాలి అని ఆ క్యారెక్టర్ని ఇంజెక్ట్ చేయడంలో, ఒక 5 days గోవాలో సాంగ్లో మీరే హీరోలా ఉన్నారు అని, సినిమా స్టార్టింగ్ ఓపెనింగే మీరే హీరోలా ఉన్నారు ఆ సాంగ్. ఇదిలో ఓపెనింగ్ ఆ సాంగ్ లిరిక్స్ స్టార్ట్ చేసేది నాతోనే అవుతుంది. అదే హీరో గారు కనపడిన తర్వాత సాంగ్ ఇంట్రడక్షన్ అది నేనే పాడతాను. ఇట్ వాజ్ రియల్లీ హ్యాపీ వర్కింగ్ విత్ యూ సార్. థ్యాంక్ యూ ఇంద్రగంటి గారు ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ ఇట్ వాజ్ రియల్లీ ఎ గుడ్ మూవీ, ఫీల్ గుడ్ అండ్ హార్ట్ టచ్ మూవీ అండి. ప్లీజ్ డూ వాచ్. ఈ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. థ్యాంక్ యూ.